పెళ్లి అయిన రోజు అయితే అందే ఎందుకు ఇడుపుగా ఇస్తావా ఇప్పుడే ఒకదాన్ని పెళ్లి చేసుకుంటా పెళ్లి అయిన రోజులు అవుతుందంటే ఇడుపుగా ఇస్తానని అడుగుతానవా ఏహే కాదా ఏంది ఓ పిల్ల మిడలకి వెళ్ళొస్తాను ఏంది ఇవరకు మంచిగానే ఉండే ఎత్తాండి పాడువాడు ఏంది సరికి పిచ్చి ఎత్తాను వాడు మంట పెడతారు పొలగాను సాంబే సారికి దిగింది నువ్వు గిట్టి చేస్తానవేంది నీకేందే 2 బార్లు దుడ్డోళ్ళు అంటాను నీకేం పుట్టింది బా పిల్ల తిడతా ఏమో తిడుతావు మంచి మర్చిపోయిన నేను ఇంకా తిడతానా బేసారి అంట హెల్లు హెల్లవయ్యా కొడుకు హెల్లు సదా సదా పడ్డా నేను పోతాను తీయ ఏ పిల్లగా అవునండి ఆగిట్లో ముగ్గు ముసలి వారికి దగ్గు అడవిలో సిగ్గు సాధ్యమేనండి ఆర్టీసీ బస్సులో జెంట్స్ ఇవ్వాలని కిస్సు కానీ బస్సు మిస్ అయినా కిస్సును మిస్ గా నేనండి పూజకు పువ్వందము నాకు నువ్వందము నవ్వులో పుట్టు నవ్వు ఐ లవ్ యూ బాబా మండే నువ్వే నా గుండె మీరు బంధంగానే నేను బంధాలను గింతలు వెళ్ళి పెట్టుకున్నాక చిష్టమెంట్ ఆడ బస్ స్టాండ్ అంతా మొగోళ్ళ ముద్దు పెడదామంటే సిగ్గు అనిపించింది ఆ బొల్లె సీరియస్ చేకు చెట్లల్లో ముద్దు పెడతారు రారా పిల్ల ప్రభా వరుసగా వెనుకట వాడేవాడు అన్నాడట వారు వారి నర్స ఇదేం వరుసర రోత వరుస అన్న ఎక్కడి అవ్వా భార్య అంటే సిరగక్క చూసుకోవాలని మరి మామూలు కాదావా నేను మర్చిపోయినా చెప్తా రాగానే మావే ఆటో దిగినాక ఆగిట్లా ఆటో ఆపుతా చూడు గప్పుడు ఆటో దిగి ఇంట్లో పోతాయితే మా అని పిలుస్తా ఇప్పుడు బామ్మారి ఆటో రాజా కొడుకు నవీన్ చెప్తున్నా బంధం పొద్దాం 2 గంటలకు ఆగుతలేదు ఓ రాజా రానా లంబడి కొడుక నువ్వు బల్ల మీద కూర్చో కోరపాక స్వామి నువ్వే ఆయన సాధ్యం డౌన్ అయింది అప్పుడుండే పుల్లు ఆయన సంఖ్యలో చేతులు పెట్టిండు గచ్చ గచ్చ అనుకుంటున్నాడు అయిపోయింది
సురేష్ వచ్చి ఆ పంత తెచ్చి నాకు పదన పెడితే సరిపోతా నేను ఓనర్ అయితే పెడతారు కట్ట తప్పున ఫోటోలు ఏమని పెట్టకపోతే అంతేనా సల్లగా బతకర బిడ్డ అన్నట్టు మరి ఇద్దరు పోయి దినసట్టున్నది ముచ్చట మనం అనుకోవాలి సల్లగా బతకం కానీ మన బొగ్గుపై పని చేస్తారు బండికి పోయి కుడుకలు పెట్టచ్చినా అన్న కొడుకలు పెట్టేది లేకపోతే నీ ముఖానికి తెచ్చినావు ఇంకొక గంట సేపు అయినట్టయితే నీ భార్య పోతుంది పల్లె రమేశయ్య ఇస్తుంది ఆ షీరిచ్చిన బుజ్జావ పేరేంటో ఆ బుజ్జావ మరత పెడుతుంది బీవల పెడుతుంది ఇంతకెళ్ళి పెన్నం బయటికి వెళితే పెన్నం ముఖం చూస్తే పొడి తీసిన కంకోలు కనిపిస్తుంది పొదిగాల పోయి పొడి రాయికాల నువ్వు 10 మంది చూస్తుంటే నీ ముఖం నల్ల ముఖం అవుతుంది రా నారాయణపురం మేల్పోరా ఇప్పుడు నేను మంచిగా పొంత కూర్చో తట్టుకుంది నీ బొంతకే ముట్టిదిరా నీ బొంత చేయవచ్చు మమ్మల్ని అరే నా బొంత కంటే నా బొంతకున్న రోగం నా బొంతకి అన్ని బొంతలు ఒక్క తీరుకుంటాయి నాదో రకమైన బొంత శ్రీకబడి రాగానే బొయ్య రమేష్ కలిసిన అరే ఎట్టమా సరిపెడతానంటే హెని అమ్మకాన్లు ఏమున్నది అన్నది నా ఇంటి పోయించింది ఏంతో పాడుగానట్టు మింగంగా నేను మొద్దు వారిపోయింది ఏర్పల్లె సరిసలేదని ముస్తపోసిన మంచిగా కూర్చో తట్టినది రేపు పొద్దున వెండితే పొద్దున రాక ఎండితే మా పడికి మంచే ఏం చెయ్య మీ చిన్నదో బొంతున్నది ఇయనా దాని కొంత నాకెందుకు నా బొంత ఉంటుందా నేను బండనా దాని కొంత నాకెందుకు నువ్వు పెద్ద చెడిపోయింది అని ఇంటి పత్తున్న పరిస్థితి నీ బొంత నాకెందుకు నాకు నేను మెరుగు పెడతాను నీ బొంత ముట్టుకున్నా నేను సోమిడి దానికి పోతా ఈ చెండి పోతా షుగర్ తో సగం పోతాను నీ బొంతతో సగం ఇక కుడిదారి కాబరే మర్చిపోయిన వాళ్ళు నాకు ఎడలేరి తూపలైతానే నాదా నాకు మంచి నీళ్లు కావాలి నాకు తూపైతాంది నాదా నాకు మంచి ఇల్లు కావాలన్నదే దేవరోకన చూడమ్మా 4 పొరగా తిరుగుతాడు ఎత్తడిగా నీళ్ళు కనపడతారే ఎవు చేతునంటారే 4 పొరగా చూస్తే అది ఎంత పంటలు పిల్లడానికి ఇంకో పంట కనపడ్డది బండ పట్టుకున్నాడు పవని భూపతి తాగుని ఏనాడు భార్య చేతికి ఇస్తాడు అది దేవలోకమే అక్కడిక్కడ చూసే వరకు బాండవ కనబడ్డది మరి మానవులకు మంచిళ్ళు తాగితే కడుపు నిండుతుంది రాక్షసులకు రక్తం తాగితే కడుపు నిండుతుంది మరి దేవతలకు అమృతం తాగితే కడుపు నిండుతుంది మరి అది దేవలోకాన కాబట్టి అమృతం ఉన్నది మంచిళ్ళని వాళ్ళ కెరకనా మరి అమృతం అని వాళ్ళ కెరకనా మరి అప్పుడు అమృత బాండవ తీసుకొచ్చి బామ్మ తాగు అని చేతిలో పెట్టింది మరి అప్పుడు చూడు మరి కలిసి కాపురం చేసిన బిడ్డకు దూపరు ఎక్కువై బిడ్డ మంచిళ్ళని ఆ బిడ్డ అమృతం తాగుతున్నది దేవలోకాన దేవలోకానేమి అమృతము తాగుతాంచే
అప్పుడే భగవంతుడు బలం ఇయ్యలేదా ఈ బిడ్డ దాగే అమృతము ఆ పిండానికి ఉడుతున్నదమ్మా భగవంతుడు బలము అడిగచ్చిన పిండానికి బిడ్డ దాగిన అమృతం ఇడుతండి సాగు పుట్టుకలేని వరం ఉందావటేనమ్మా అమృతం బుడిలో బిడ్డలు దేవలోకన అమృతం తాగింది మరి కలిసి కాపురం చేసిన భార్య అలసిపోయి గనకనేవి ఆ దేవలోకన వండుకు